హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లంచ్కి పెప్పర్ చికెన్ చేశాను అలాంగ్ విత్ అనియన్ పకోడా, అన్ని వెజిటేబుల్స్ వేసి సాంబార్, ఫ్యూ సలాడ్. ఫస్ట్ పెప్పర్ చికెన్కి గ్రీన్ చిల్లీస్, గార్లిక్, అనియన్ని సన్నగా కట్ చేసుకుంటుని. సన్నగా కట్ చేసిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ చేసుకుంటుని. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిండే చిల్లీస్ని ఫ్రై చేసుకుంటుని. ఫ్రై ఒక 2 minutes అంతే. దాని తర్వాత గార్లిక్ యాడ్ చేశాను. ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసి జస్ట్ ఇట్ టేక్స్ హార్డ్లీ 2 minutes. ఆఫ్టర్ దట్ ఐ యాడెడ్ అనియన్స్ని బాగా గోల్డ్ బ్రౌన్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుంటుని. దానికి కొంచెం టమాటో యాడ్ చేసి ఐ యాడెడ్ అగైన్ కొంచెం పసుపు. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్. అగైన్ ఐ ఫ్రైడ్ ఇట్. చికెన్ వేసాను. ఇక్కడ నేను నీళ్ళు యాడ్ చేస్తానులే, బికాజ్ చికెన్లోనే నీళ్ళు ఇడుస్తుంది కాబట్టి. నేను ఇది పెప్పర్ చికెన్ డ్రై చేస్తాను కాబట్టి నీళ్ళు యాడ్ చేస్తాను లేదు, దాంతోనే ఫ్రై చేస్తాను. కొంచెంసేపు అంతా బాగా మసాలా అంతా కలిపెట్టేసినాక ఒక 5 minutes క్లోజ్ చేసి కుకింగ్కి ఇడుస్తుంది. ఆఫ్టర్ 10 minutes చూడండి, ఇక్కడ నీళ్ళు అదే చికెన్లో ఉండే నీళ్ళే ఇడిసింది. Then again I added soya sauce. కొంచెం పెప్పర్ కొంచెం జాస్తి యాడ్ చేస్తుంది. ఆమెకి ఆయిల్లో ఫ్రై అయ్యిండే కర్రీ లీవ్స్ని వేసి, నేను ఎప్పుడు లాస్ట్లో వేస్తాను కర్రీ లీవ్స్ని, బికాజ్ ఆ ఆయిల్ ఫ్లేవరే ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఆ తర్వాత కొత్తిమీర వేసి కొంచెం జాస్తిగా వేసుకొని చూడండి, రెడీ నా పెప్పర్ చికెన్ రెడీ అయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకుంటా. అంతా అరేంజ్ చేసుకొని నేను కొంచెం తక్కువనే చేస్తుంది పెప్పర్ చికెన్, బికాస్ ఉట్టి నా సన్ కోసం. నేను నా హస్బెండ్ ఇప్పుడు తింటా ఉండే, ఏమో పూజ చేస్తూ ఉన్నాం అనేసి. చూడండి ఎంత బాగుందో. వీడియో ఇష్టమైంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ సెక్షన్లో వితౌట్ ఫెయిల్ మీరు ఈరోజు లంచ్ ఏం చేశారు అనేసి రాయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.